This is Prasad, audiologist and speech language pathologist at Dr. Harika ENT Care Hospitals. So, ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ టెక్నాలజీ ఇన్ హియరింగ్ ఎయిడ్స్. వాట్ ఆర్ ద న్యూ ట్రెండ్స్ ఇన్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద హియరింగ్ ఎయిడ్స్ టెక్నాలజీ. సో ఈ హియరింగ్ ఎయిడ్స్ రీసెంట్ టెక్నాలజీ ఎందుకు అవసరం అవుతుందంటే ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హియరింగ్ ఎయిడ్స్. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది హియరింగ్ ఎయిడ్స్ లో అనేది చెప్తాను మీకు. ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది హియరింగ్ ఎయిడ్స్లో ఉండటం వల్ల సో ఇది సౌండ్ అనేది రియల్ టైంలో వర్క్ చేయడం యూజ్ అవుతుంది. సో ఈ రియల్ టైంలో సౌండ్ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలిమినేట్ చేయడానికి అండ్ ఫర్ బెటర్ క్లియర్ స్పీచ్ రావడానికి ఈ డిఎస్పి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో డిఫరెంట్గా హియరింగ్ ఎయిడ్ ఎలా పనిచేయడం ఉంటుంది. హియరింగ్ ఎయిడ్స్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో డిఫరెంట్గా అడ్జస్ట్మెంట్స్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనే ఫీచర్ వల్ల. సెకండ్ ఫీచర్ వచ్చేసి ఏంటి అంటే వైర్లెస్ టెక్నాలజీ. ఈ వైర్లెస్ టెక్నాలజీ వల్ల మనం హియరింగ్ ఎయిడ్స్ని రిమోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఫర్ వాల్యూమ్ కంట్రోల్. సో ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఆర్ సర్టన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొంతమందికి. సో ప్రోగ్రామ్ 1 నుంచి 2nd చేంజ్ అవ్వడం, 2nd నుంచి 4th ప్రోగ్రామ్ చేంజ్ అవ్వడం, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని చేంజెస్ చేసుకోవడానికి కూడా ఈ వైర్లెస్ టెక్నాలజీ హియరింగ్ ఎయిడ్స్లో చాలా వీలుగా ఉంటుంది. సో చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి యాక్చువల్లీ. సో త్రూ యువర్ మొబైల్ ఫోన్ కనెక్టివిటీ చేసుకొని ఇవి యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ప్రజెంట్ కరెంట్ ట్రెండ్ ఏంటి అంటే రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి కాబట్టి సో మ్యాక్సిమం డిఫాల్ట్గా చాలామంది రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్కి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షనల్ మైక్రోఫోన్స్. సో ఈ డైరెక్షనల్ మైక్రోఫోన్స్ మంచి బెటర్ మైక్రోఫోన్స్ యూజ్ చేస్తే సో ఇవి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో స్పీచ్ని ఎన్హాన్స్ చేస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉన్నా సరే ఈ మైక్రోఫోన్స్ ఎలాంటి డైరెక్షన్లో నాయిస్ ఉన్నా సరే వాటిని రెడ్యూస్ చేసి స్పీచ్ని ఎన్హాన్స్ చేసి క్లియర్గా వినిపించడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్. సో ఈ ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్ ఏంటి అంటే హియరింగ్ ఎయిడ్స్లో విజిలింగ్ సౌండ్ కానీ లేదంటే ఎనీ అదర్ డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని తగ్గించడం కోసం అడ్వాన్స్డ్ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు హియరింగ్ ఎయిడ్స్లో. సో ఇవి అడ్వాన్స్డ్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేయడం వల్ల హియరింగ్ ఎయిడ్లో ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో బెటర్ ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్ ఉంటే ఏంటి అంటే బెటర్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ బాగుంటుందండి. సో ఈ ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్ అనేది ఇదివరకు పాత హియరింగ్ ఎయిడ్స్లో అంత బెటర్గా ఉండేది కాదు. బట్ న్యూవర్ హియరింగ్ ఎయిడ్స్, న్యూ టెక్నాలజీ వచ్చే హియరింగ్ ఎయిడ్స్లో ఈ ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ చాలా బెటర్గా ఇంప్రూవైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ. మీకు తెలిసే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ హియరింగ్ ఎయిడ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ఏఐ హియరింగ్ ఎయిడ్స్ కొన్ని మోడల్స్లో ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్ అనేది క్విక్గా అండ్ వెరీ బెటర్గా ఉంటుంది. ఏఐ మోడల్స్ ఉన్న హియరింగ్ ఎయిడ్స్లో ఎన్విరాన్మెంటల్ అడ్జస్ట్మెంట్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి అవి ఎక్కువ అడాప్ట్ అయ్యి క్లియర్ అండ్ బెటర్ స్పీచ్కి ఇవ్వడానికి ట్రై చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చే హియరింగ్ ఎయిడ్స్లో కూడా టినైటస్ మేనేజ్మెంట్ అని కూడా వస్తున్నాయి. సో ఈ టినైటస్ మేనేజ్మెంట్ ఉన్న హియరింగ్ ఎయిడ్స్లో ఏంటి అంటే మీకు ట్రూ సౌండ్ థెరపీ అని లేదంటే టినైటస్ మాస్కర్స్ అని ఇట్లా వస్తున్నాయి. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే టినైటస్తో పాటు ఎవరికైనా హియరింగ్ లాస్ ఉన్నా సరే సో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. ఇలాంటి టెక్నాలజీస్ అండ్ ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్న హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేసే హియరింగ్ ఎయిడ్ యూజ్ చేసే వారి లైఫ్ చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ బెటర్ హియరింగ్ అనేది ఉంటుంది. సో చూస్ వైజ్లీ బిఫోర్ బయింగ్ యువర్ హియరింగ్ ఎయిడ్. థ్యాంక్ యూ అండ్ విజిట్ డాక్టర్ హారిక ENT Care Hospitals, Hyderabad.